హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మారినటువంటి వాతావరణ పరిస్థితులు, మళ్ళీ మొదలైనటువంటి ఉష్ణోగ్రతలు, 1-2 జిల్లాల్లో మాత్రమే ఈ రోజు కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే రానున్నటువంటి 2 రోజుల పాటు తేలికపాటి జల్లులు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలకి శుభవార్తనే చెప్పవచ్చు. ఋతుపవనాలు 20 రోజుల ముందే తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే లేదా గత 5 సంవత్సరాలతో పోలిస్తే సగటున ఈ సంవత్సరం వర్షాలు అనేవి అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్నటువంటి రోజుల్లో. ముఖ్యంగా కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మొయినాబాద్, పటాన్ చెరువు ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. మధ్యాంధ్ర జిల్లాలో ఈ రోజు సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.